You love singing, I love singing, I love singing. మళ్ళేసాడు. మీరెక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. గుంటూరు మిర్చి మీరు. ఎలాగో అబ్బాయిలు వెనకాల పడుతూ ఉంటారు కదా, పడకుండా అయితే ఉంటారు కదా. అరరే అరరే అదు పెరగని అలజడి. సూపర్ నైస్ నైస్. ఎందుకు జనాలకి ఇంత రీచ్ అవ్వలేదు ఈ సాంగ్ అంటే మీరు ఏం చెప్తారా? నాకు చాలా మంది చెప్పారు అంటే ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు వేరే లెవెల్లో. ఇది మీరు సినిమా తీద్దాం అనుకొని ఇలా అది ఓకే సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఈ సాంగ్ ని ఆల్బమ్ సాంగ్ గా క్రియేట్ చేద్దాం. నేను అలా ఓ బేబీ చాలా బ్రేక్ అనుకున్నా. సినిమాల్లో అయితే నేను నష్టపోయానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే ఒకటి ఓపెన్ గా చెప్తాం, 1 hour వెయిట్ చేస్తారంటే లేదమ్మా ఇంకొకరికి పిలిపించుకున్నారు. ఇంకా అసలు కాంట్రవర్సీ తీసుకోను, కమెంట్ చేసేది తీసుకోను, చాలా చిన్నదైనా పర్వాలేదులే అనే స్టేజ్కి వచ్చాను. మలయాళం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు, బెంగళూరు, ముంబై, మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు. చాలా మంది తీసుకుంటున్నాను అంటూ ఉంటారు, బట్ ఏ సినిమాకి వెళ్ళినా అక్కడి నుంచి అద్దెకు తెచ్చుకుంటాను. మీకు తెలుగులో కంటే నాకు తెలిసి తమిళ్లోనే మంచి షార్ట్ పడిందని నా ఫీల్ కదా. ఒక్క సినిమా అయినా పెద్ద పెద్ద స్టార్లతో ఒక్క షార్ట్ తో అంత మందిని కవర్ చేసిన సినిమా. ఓవరాల్ గా మీరు ఒక 10 ఫిలిమ్స్ 40-50 ఉంటాయి. 40 to 50. ఆ 10 అనేది ఎందుకు ఇలా చెప్తా అంటే అంత పెద్ద డైరెక్టర్స్ మనని గుర్తించి మనకి క్యారెక్టర్ పెంచడం అలా చాలా సినిమాలు చేశాయి. సింగింగ్, యాక్టింగ్ ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకుంటారు? చిన్న పోదా మరి చిన్ని ప్రాణం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఆల్మోస్ట్ ఈవిడ అంటే సింగర్ అంటారు కొంతమంది, కొంతమంది ఏమో ఆర్టిస్ట్ అంటారు, కొంతమంది ఏమో లేదు ఈవిడ పిఆర్ అంటారు, ఇంకొంతమంది ఏమో యాంకర్ అంటారు. ఈ ఏటు చూసినా కానీ మొత్తం ఆల్ ఫీల్డ్ అంటే ఇండస్ట్రీలో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో అన్ని కవర్ చేసుకుంటా తిరుగుతున్నారు. అసలు ఆవిడ ఏంటి, సింగరా, యాంకరా, యాక్టరా, ఇంకా సంథింగ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఆవిడలో ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా, మొత్తం వెలికి తీద్దాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్. యా, ఎలా నడుస్తుంది లైఫ్? యా, గోయింగ్ గుడ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు నాకు డౌట్, దివ్య, దియా. ఇప్పుడు మీరు చెప్పినట్టు దివ్య అలా స్టెప్స్ ఎక్కి దియా అయింది. ఆన్ స్క్రీన్ ఏం దియా, ఆన్ స్క్రీన్ దియా. చేంజ్ చేసుకున్నారా? అంటే నేనేం స్పెషల్ గా ఏం చేయలేదు. వన్స్ అపాన్ ఏ టైం నేను అంటే మనకి సినిమాలు చేస్తున్నప్పుడే కొన్ని సినిమాలు చేసినప్పుడే నా పేరు దివ్యలాగే ఉంది. కానీ మనకి కోవిడ్ వచ్చే టైంకి అప్పుడు మనకి యాప్స్ ఉన్నాయి కదా, టిక్ టాక్ అని, వీమేట్ అని. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్. సో ఆ టైంలో నాకు వాళ్ళు ఒరిజినల్ నేమ్స్ ఇప్పుడు చూడండి, బన్నీ వోక్స్ అలా వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కాదు అవన్నీ కదా. సో అలా చాలా మంది అలా ఒక నిక్ నేమ్స్ పెట్టుకుంటే దివ్యలో తీస్తారు అంతే. ఎవరైతే మేనేజర్ అక్కడ ఉన్నారు, కొంతమంది నాకు ఎవరైతే ఇందులో చేయండి అని వీమేట్ కానీ టిక్ టాక్ ఒకేసారి స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పారు, మ్యామ్ ఇలా పెట్టుకోండి, మీ పేరే కదా అది. అవునా, ఓకే, నో ప్రాబ్లం అని అలా స్టార్ట్ చేశాను. అలా ఇన్స్టాలో వెళ్ళిపోయింది, టిక్ టాక్ లో వెళ్ళిపోయింది, వీమేట్ అనే మోజ్ ఆ యాప్స్ లో అలా వెళ్ళిపోతూ అందరికి చాలా మందికి అలా ఫిల్మ్ లో కూడా అలా చేంజ్ అనుకోకుండా అలా అయిపోయింది. యాక్చువల్లీ దివ్య కన్నా దియానే బాగుంది మీకు నేమ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ అరెరే సాంగ్. ఆ ఒక్క సాంగ్ తో మొదలు పెడదాం ఇంటర్వ్యూ. ఆ సాంగ్ ఒక్క
రెండు స్టార్టింగ్ పాడేమంటారా? అంతే, పాడేయాలి తప్పదు. మరి సింగర్ కదా, సింగర్ ని టార్చర్ పెట్టాలంటే పాడించాలి. ఆబ్వియస్లీ పాడాలి కాబట్టి. యా. అరరే అరరే అదు పెరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జత పడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. సూపర్, నైస్ నైస్. యాక్చువల్ గా ఈ సాంగ్ నేను విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు ఈ సాంగ్. కానీ ఎందుకు జనాలకి ఇంత రీచ్ అవ్వలేదు ఈ సాంగ్ అంటే మీరు ఏం చెప్తారండి? అదే అండి, ఫస్ట్ మా ఓన్ ఛానల్లో రిలీజ్ చేయడం, ఫస్ట్ బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్లో. అండ్ అదొక ఫస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. రెండో మేము జెన్యున్ గా వదిలేసాం, ఎంత ఆర్గానిక్ గా వ్యూస్ వచ్చి మన స్టేటస్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి జెన్యున్ గా వాళ్ళ కమెంట్స్, లైక్స్, అలాగే సబ్స్క్రైబ్ ఎంత చేస్తారు వాళ్ళు ఎక్కువ పుష్ చేయకుండా జస్ట్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి అంత అందరు చేశారు. ఆల్మోస్ట్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, చిన్నగా ఎక్కువ వెళ్ళలేకపోవచ్చు, బట్ ఉన్నదంతా జెన్యున్ గా అన్నమాట. నాకు చాలా మంది చెప్పారు, మీరు అంటే ఇంకా ప్రమోట్ చేసుకోవచ్చు వేరే లెవెల్లో ఇన్ యూట్యూబ్, మీకు తెలిసిన విషయాలే, బట్ అలా చేయలేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ ఆదిత్య మ్యూజిక్ లేకపోతే ఇంకొంచెం పెద్ద మ్యూజిక్ ఛానల్స్ ఇస్తే మేబీ చాలా బాగా రీచ్ వెళ్ళేదేమో, బట్ మనం ఓన్ గా వెళ్ళాం కాబట్టి అలా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ నా ఫీల్ ఏమో అది అలా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఏ సాంగ్, ఫోక్ సాంగ్స్ తీసుకోండి, అది బీట్స్ అర్థం అయినా అర్థం కాకపోయినా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తాయి. ఇప్పుడు మీ సాంగ్ స్లో సాంగ్ అయినా కానీ ప్రతి ఒక్క లిరిక్, ప్రతి ఒక్క వార్డు ఖచ్చితంగా జనానికి రీచ్ అవుతుంది. అలాంటి వాటికి తక్కువ రీచ్ ఉంటుంది, ఫోక్ సాంగ్స్ కి ఏమో ఎక్కువ రీచ్ ఉంటుంది. అంటే జనం ఫోక్ మీన్స్ నార్మల్ స్లో సాంగ్స్ కన్నా ఇలాంటి ఫోక్ సాంగ్స్ కే ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వల్లే ఈ సాంగ్ అనేది రీచ్ అవ్వలేదేమో జనానికి అని నా ఫీలింగ్. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ జనరేషన్ మీకు తెలుసు, ఇన్స్టా గానీ మూవీస్ కన్నా ఇన్స్టాలో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎట్లా రీచ్ వెళ్తుందో కంపారిటివ్లీ ఆర్టిస్ట్ కన్నా ఇన్ఫ్లుయెన్సర్ కి ఎక్కువ డబ్బులు మనీ అన్ని వాళ్ళు మళ్ళీ ఆర్టిస్ట్ అయిపోతున్నారు ఏం రాకుండా కూడా. సో ఎనీ అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు టాలెంట్స్, నేను ఎప్పుడు వాళ్ళ జోలికి రాను, ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యి అది టాలెంట్ అనుకుని వచ్చిన ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ ఆన్ స్క్రీన్ లో దొరికిపోతారు కదా. రియల్ గా వచ్చి అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అక్కడ దొరికిపోతారు. మనకేం ప్రాబ్లం ఉండదు, వర్క్ చేసే వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు, లైక్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్. ఏంట్రా అక్కడేమో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ప్రమోషన్స్ ఏమో మామూలుగా లేవు, ఇక్కడ ఏంటి ఇట్లున్నాయి అని. సో అంతే. సో అక్కడ మీకు అది ఎలా ఉందో ఇక్కడ అంతే. కానీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, ఇది మీరు సినిమా తీద్దాం అనుకొని ఇలా అది ఓకే సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఈ సాంగ్ ని ఆల్బమ్ సాంగ్ గా క్రియేట్ చేద్దాం అనే ఫీల్ ఎవరికి వచ్చింది ఫస్ట్? అంటే అందరికి యాక్చువల్ గా ఏమైందంటే హాఫ్ ఫిలిం అంటే 30 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా తీసారు మా డైరెక్టర్. తర్వాత ఆ మూవీకి సంబంధించిన ఇంకా అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కువ బర్డెన్ అయిపోయింది. అండ్ పాపం అండ్ తనే అన్ని పెట్టుకున్నాడు, తనే అన్ని ఒక్కరే అయిపోయి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే కష్టం అండి. ఇప్పుడు పాపం ఇంకోళ్ళు ప్రొడ్యూసర్స్ ఉండి తనే అన్ని అంటే బాగుంటుంది కానీ. సో అక్కడ కొంచెం ఇబ్బంది అవ్వడం, తర్వాత కొన్ని ఇంకా ఇష్యూస్ మనకి, ఇంకా తనకి వర్క్ చేయడం, తన ఎంప్లాయీ చాలా కష్టం ఉండింది. సో అన్ని చేయలేక అలా ఆగిపోవడం అయింది. సాంగ్స్ అయితే అందులో మేల్ వర్షన్ చేశారు, అందులో నేను ఇంకో హీరో అన్నమాట. కొన్ని అయ్యాయి సాంగ్స్ లో, కొంచెం మంచి మంచి సీన్స్ అన్ని కూడా కొంచెం వరకు తీశారు, తర్వాత ఆగిపోవడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.